రేవంత్ రెడ్డి ఓ పగటి వేషగాడు అని అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నాడని మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. ప్రతిపక్షాలను ప్రజలు విశ్వసించరని, ఉట్టికి ఎగరలేనమ్మ ఆకాశానికి ఎగిరినట్టు ఉందని ప్రతిపక్షాల పరిస్థితి అని ఎద్దేవా చేశారు. యావత్ తెలంగాణ సమాజం ముఖ్యమంత్రి కేసీఆర్ కు అన్ని వేళలా అండగా ఉంటుందని అన్నారు. ప్రతిపక్షాలు ఏనాడు ప్రజల గురించి పట్టించుకోలేదని, పక్క రాష్ట్రం ఆంధ్రకు లాభం చేసేలా వ్యవహరించాయని అన్నారు. సూర్యాపేటలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షాలు ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజలు నమ్మరని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరి దొంగే దొంగ దొంగ అని అరిచిన పద్ధతుల్లో ఉంది. వాళ్ళు ఎన్ని లేఖలు రాసినా, ఏం చేసినా వాళ్ళు తప్పును కప్పిపుచ్చుకోలేరు. అనుమతులు లేకుండా అక్రమ ప్రాజెక్టుల నిర్మాణం ప్రారంభించింది వాళ్ళు. గతంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉండగా వాళ్ళ చేతిలో అధికారం ఉందని చెప్పి ఇష్టం వచ్చిన పద్ధతిలో జీవోలు తీసుకొని అక్రమంగా నీళ్ళను దోసుకుపోయి ఉమ్మడి రాష్ట్ర పైసలు ఖర్చు పెట్టి ఆ ప్రాంతంలో ప్రాజెక్టులు కట్టుకున్నారు. తెలంగాణకు మాత్రం మొండి చేయబెట్టినరు, చూపించిండ్రు. తెలంగాణలో 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళ కింద ప్రారంభించిన ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయకుండా అక్కడ మాత్రం ఆగమేఘాల మీద రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉండగా 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్లలోనే ప్రాజెక్టులను పూర్తి చేసి వందలాది టీఎంసీల నీళ్ళు నిల్వ చేస్తే ప్రాజెక్టులను తీసుకుపోయినారు. దాని కొరకే అక్రమంగా పోతిరెడ్డిపాడు కాలువ వెడల్పు పెంచినారు. ఇవాళ ఒకటే మాట మేము సూటిగా అడుగుతున్నాం, మీరు తీసుకుపోయేదే వరద జలాలు అయినప్పుడు వరద జలాలు పైనుంచి తీసుకుపోతారు తప్ప కింద అడుగున ఉన్న వాటిని తీసుకుపోయి వరద జలాలని ఎవడు కూడా అనడు. ప్రపంచంలో ఎవడు కూడా పిలవాడు. నికర జలాలను మాత్రమే ప్రాజెక్టు నుంచి తీసుకుపోవడానికి అవకాశం ఉంటుంది, కేటాయించబడ్డ నీళ్ళు మాత్రమే. వరదలు ఎప్పుడు వరదలు అని అంటాం మనం, శ్రీశైలం నుండి, నాగార్జునసాగర్ నుండి, ప్రకాశం బ్యారేజ్ నుంచి ఎప్పుడైతే వృధాగా సముద్రం పాలు అవుతాయో నీళ్ళు, ఆ సందర్భంలోనే వరద జలాలని చెప్తాం.